ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఆగస్టు నెల 12వ తారీఖు 2024 సోమవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశము దేవుని తట్టు తిరుగుడి. దేవుని తట్టు తిరుగుడి. దేవుని వాక్యం చదువుకుందామండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారా, ప్రభు తట్టు మనం తిరగాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ నా తట్టు తిరుగుడి అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఈ సమయంలో ధ్యానించబోతున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే ఇప్పుడైనా అంటాడు, మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా దేవుడు యోధా ప్రజలకు ఇచ్చిన గొప్ప హెచ్చరిక. ఆనాడు దేవుని ప్రజలు వారి సుఖభోగాల్లో అహంకారంలో నామకార్థంలో నిమగ్నమై దేవుని పూర్తిగా మర్చిపోయారు. కన్నీరుతో కూడిన పశ్చాత్తాపంతో నా తట్టు తిరుగుడి, లేకపోతే నా ఉగ్రత మీ మీదకు వస్తుందని ఆ దేవుడు హెచ్చరించాడు. రానైన దేవుని శిక్షకు ఒక గుర్తుగా మహా మిడతల దండును దేవుడు వారికి పొలాలపైకి పంపిస్తాడు. ఇంకా భయంకరమైన యెహోవా దేవుడు రానయ్యున్నదని యోవేలు భక్తుడు హెచ్చరించాడు. దేవుని బిడ్డ, మన దేవుడు ఎంతో దీర్ఘశాంతం గలవాడు, ప్రేమామయుడు, కృపా సమృద్ధి గలవాడు. కానీ ఆయన ప్రజలమైన మనము పాపం విషయంలో మన హృదయాలను కఠినపరుచుకుంటే దేవుడు మనల్ని తప్పక క్రమశిక్షణలో పెడతాడు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, నేను ప్రేమించి వారిని గద్దించి శిక్షించున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందువు. యథార్థంగా మన జీవితాల్ని పరీక్ష చేసుకుందామండి. దేవునికి ఆయాసకరమైన ప్రతి పాపాన్ని విసర్జించి కన్నీటితో ప్రియ ప్రభు తట్టు తిరుగుదాం. మనం పశ్చాత్తాపంతో ఆయన తట్టు తిరిగితే మన దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలు వాగ్దానం చేస్తున్నాడు. అదే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 10 నుంచి 32 వచనాలు మనం జాగ్రత్తగా చూస్తే పశ్చాత్తాపంతో ప్రియ ప్రభు వైపు మనము ఆయనతో తిరిగితే వారికి ఆ దేవుడు 5 ఆశీర్వాదాలు వాగ్దానం చేస్తున్నాడు. వారి అవసరాలు తీరుస్తానని, వారి సత్తును హతమారుస్తానని, వారి పనిని దీవిస్తానని, వారిని తన ఆత్మతో నింపుతానని, వారి ఆత్మను రక్షిస్తానని ప్రియ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. 3 విషయాల్లో పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరగమని బైబిల్ గ్రంథం హెచ్చరించినది. ముందుగా కామ విలాసం విసర్జించి దేవుని తట్టు తిరగాలి. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది, నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, కాముతరతను నేను ఎరుగుదును. పొలంలోనున్న మెట్టల మీద నీ హేయక్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు కొననల్లవు. ఇక ఎంతకాలం ఇలా జరుగును? ఇది చాలా భయంకరమైనటువంటి మాటలండి. దేవుని ప్రజలమైన మనలో లైంగిక సంబంధమైన ఏ పాపము కూడా ఉండరాదని పరిశుద్ధ బైబిల్ గ్రంథం హెచ్చరించినది. నగ్న బొమ్మలు గల పుస్తకాలు, సినిమాలు విసర్జించబడాలి. ముఖ్యంగా వ్యభిచారం అనేది క్రైస్తవ కుటుంబాలు ఏమాత్రం ఉండరాదు. ఈనాడు విశ్వాసులు నిలబడే వారు ప్రభు బాల తీసుకుంటూ ప్రభు సన్నిధికి వస్తూ ఇలాంటి వ్యభిచార కార్యాల్లో, అక్రమ కార్యాల్లో ఉండటం ఎంత విచారం అండి. ఈనాడు చాలామంది వ్యభిచారమైన పాపంలో జీవిస్తూ తమకు రక్షణ ఉందని భావిస్తారు. వాళ్ళకి ఎంత ధైర్యం అండి. ప్రభు బాల దగ్గరికి వచ్చి చాలా ధైర్యంగా పాలుపంపులు పొందుతూ ఉంటారు. బాప్తిసం పొంది కూడా దేవుని భయం లేని వారు తిరుగుతున్నారు. అయ్యో, ఎంత విచారం అండి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో చివరి మాటలు, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను దేవుని రాజ్యమును వారసులు కానేరు. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడని మనం నమ్మాలి. వ్యభిచారం అనే పాపంలో జీవించేవారు, యవనస్తుల మధ్య అయితే జారత్వం అనే పాపం, వాయా వరుసలు లేకుండా ఈనాడు యూత్ మీటింగులని, ఆ మీటింగులని, ఈ మీటింగులని వెళ్ళి మరి అక్కడ ఈ యొక్క జారత్వం అనే పాపాల్లో పడిపోయి ఆ యొక్క లవ్ అఫైర్స్లో పడి వాళ్ళ జీవితాన్ని యవనస్తులు నాశనం చేసుకుంటున్నారు. 1 కొరింథీ 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఇలా వ్రాయబడింది, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగురా. నేను క్రీస్తు యొక్క అవయవములు తీసుకొని వేసే యొక్క అవయవంగా చేయుదునా? అది ఎంత మాత్రం తగదు. వేసుతో కలుసుకున్నవాడు దానిలో ఏకమై ఉన్నాడని మీరు ఎరుగురా.
ఈ వచనంలో సారాంశం చాలా తేటగా ఉందండి. దేవుని బిడ్డలు పవిత్రమైన దేవుని శరీరాలు తీసుకొని కుళ్ళుతో కూడిన వేష శరీరంతో కలపడం ఎంత భయంకరమైన సంగతి ఆలోచించండి. దేవుని బిడ్డారా, నేను చెప్తున్న విషయాలు నీకు సంబంధించినట్లయితే ఇప్పుడే సహోదరుడా సహోదరి నీవు సరి చేసుకో. ఈ వర్తమానం ముగిగానే మోకరించి కన్నీటితో ప్రియపోబు తట్టు తిరుగు. నీ వ్యభిచారం నిమిత్తం పశ్చాత్తాపడు. నీ యవనస్తుడా జారత్వం అనే పాపంలో నువ్వు ఉన్నావేమో, ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు తట్టు తిరుగు, యేసయ్య తట్టు తిరుగు. ఆ ప్రభు క్షమాపణ కోరుకుని శిలువ రక్తంలో నేను కడుక్కొనమని నేను అభ్యర్థిస్తున్నాను. వ్యభిచారం అనే సంఖ్యలు నీ జీవితంలో తిరిగిపోతాయి. ప్రభు తట్టు తిరుగుము. దేవుడి మాటలు దీవించుగాక. మరికొన్ని విషయాలు రేపటిది మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాము నాయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలో పాలు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలను బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటను విడుదల ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తుంటండి. ఎవరైతే ఈనాడు మా ప్రభు జ్వరాలతో, డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, దగ్గు, రంప, క్యాన్సర్స్తో, ఫిట్స్తో, ఆయా వ్యాధులతోనైనా హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు, ఇప్పుడే కనికరించండి. కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సుల పాదముల ప్రవహింపజేస్తున్నాం నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలైతే వ్యాధి బాధలతో, సమస్యలతో, కోర్టు సమస్యలతో, అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలు వాహ కాక మరి వేదనలతో ఉన్నారు, అటువంటి కుటుంబాలు స్వస్థత, ఆరోగ్యం, విడుదల దయచేసి బిడ్డల వివాహ విషయంలో కూడా కార్యించండి నాయన. ఈ దినమంతటా బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.